ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. ఎందుకు ప్రజాధనాన్ని కాపాడలేకపోతుంది, ఎందుకు స్వాధీనం చేసుకోలే? కంటకు కనపడే ఆస్తులు, భవనాలు, పెద్ద పెద్ద ప్రాపర్టీస్ జగన్మోహన్ రెడ్డి కనబడేటప్పుడు, విలాసవంతమైన భవనాలు కనబడేటప్పుడు ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఒక మంత్రిగా ఉండి 1000 కోట్లు దోచేసాడని చెప్పేసి ఒక మాట మాట్లాడేసి వదిలేస్తావా? మీకు నిజంగా మీకు నిజాయితీ ఉంటే ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బెనిఫిట్ అయిన అనుమతులన్నీ రద్దు చేయండి. జగన్మోహన్ రెడ్డి సంపాదించిన ఆస్తులన్నీ రికవరీ చేయండి. కళంకిత మంత్రులు న్యాయస్థానంలో చూసుకోమనండి వాళ్ళ నిజాయితీ ఉంటే. కళ్ళు మూసి ఇప్పుడు ఎక్కడైనా ఒక 4 పోతారు, ఒక వ్యక్తిని మర్డర్ చేస్తారు, ఒక వ్యక్తే కాల్చి చంపుతాడు, కానీ 4 ముద్దాయిలు అవుతారు. పక్క నుండి ప్రోత్సహించిన వాళ్ళు కూడా సహాయకులు ఆ స్పాట్లో ఉన్నవాళ్ళు కూడా ముద్దాయిలు అవుతారు. మీరు ప్రత్యక్షంగా జీవోలు ఇచ్చే దాంట్లో కళ్ళు మూసుకొని మీరు రాజశేఖర రెడ్డి మీద మీకు ప్రేమ ఉందనో లేకపోతే మీకు చిల్లర డబ్బులు దొరికినాయనో మీరు జీవోల్లో సంతకం పెట్టిన తర్వాత వాళ్ళని కాపాడేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే మీరు ఇంక ఈ రాష్ట్రంలో నేర చరిత్ర ఉండే వాళ్ళని మీరేం శిక్షిస్తారని అడుగుతున్నాను నేను. ఇంకా సబితా ఇంద్రారెడ్డికి ఒక న్యాయము, పోలీస్ స్టేషన్లో పిట్ ప్యాకెట్ కొట్టినోడికి ఒక న్యాయము, లేకపోతే ఇంకో మర్డర్ చేసినోడికి ఒక న్యాయం ఉండదు. చట్టం అనేది అందరికీ ఒకటే. మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా. పివి నరసింహారావు ప్రధానమంత్రి ఎదుర్కొన్నాడు కేసులో, మోన్లో పోయి నిలబడ్డాడు. ఇదేం అంతకంటే ఎక్కువ కాదు. కానీ ఒకటే స్ట్రైట్గా మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, మీ అంతటా మీరు ఈరోజు ఒక ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇప్పుడు వ్యక్తి కాదు, రామనారాయణ రెడ్డి కాదు, 1000 కోట్ల రూపాయలు దోచుకున్నాడని చెప్పేసి అంత పెద్ద ప్రకటన మీరు చేసిన తర్వాత దాని మీద మీరు చర్యలేం తీసుకుంటారు? మీరు ఏ విధంగా అనుమతులు రద్దు చేస్తారు? ఎంత ప్రాపర్టీ రికవరీ చేస్తారు? లేదంటే మీరందరూ భాగస్వాములు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి మార్చి 31, 2008 మేము రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాం. మేము ఆ రోజు నుంచి 1000 కోట్ల దోపిడీ కాబడుతున్నాయి, ఇక్కడున్న గనులు, భూములు మొత్తం వ్యక్తుల స్వాధీనం అయిపోతున్నాయని చెప్పేసి మేము మాట్లాడితే కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడినారు, నోరు తెరిస్తే సత్యదూరమైన మాటలు. అలిగేషన్ చేసే వాళ్లకు మేము డాక్యుమెంట్లు పెట్టాలా, లేకపోతే మేము ప్రూవ్ చేసుకోవాలా, మేము డాక్యుమెంట్లు సాక్ష్యం పెట్టాలనా? ఇది ఎక్కడ న్యాయం సార్? గుడ్డ కాల్చి మొఖాన పడేస్తాం, మీరు తుడుచుకోండి అంటే ఎలాగా? ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి పేజ్ నంబర్ 640 వైఎస్ జగన్ ఇండస్ట్రీస్ పెట్టినందుకు వారు పెట్టిన ప్రెస్ వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా? పేజ్ నంబర్ 694 ఈనాటి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు. ఈరోజు అదే ముఖ్యమంత్రి, అదే ఆనాటి క్యాబినెట్లో ఉన్న మంత్రి మేము 2008 నుంచి సాక్ష్యాధారాలతో ఏ గనిలో, ఏ లైసెన్స్లో, ఏ SEZలో ఎంత దోపిడీ కాబడిందో, ఎన్ని 1000 కోట్ల దోపిడీ కాబడిందో ఆ రోజు నుంచి మేము చెప్తున్నాం. ఆ రోజు మాత్రం గంగిరెద్దులాగా తలలూపి మీ మంత్రి పదవుల కోసం రాజశేఖర రెడ్డి దగ్గర లాలూచి పడి ఈరోజు తెలిసిందా మీకు? ఇప్పటికైనా మీకేమాత్రం నీతి నిజాయితీలుంటే, నైతిక విలువలుంటే ప్రజాధనాన్ని కాపాడండి, యాక్షన్ తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, లేకపోతే మీరు కూడా భాగస్వాములని చెప్పండి. ఆ మంత్రులు ఎవరినో వచ్చి చెప్పమనండి, ఏ పరిస్థితిలో సంతకం పెట్టావు, మీకు భాగస్వామ్యం ఉందా లేదా, జగన్మోహన్ రెడ్డి ఎంత బెనిఫిట్ అయినాడు, ఎక్కడ అక్రమాలు జరిగినాయో వచ్చి చెప్పమనండి. ఇప్పటికైనా ప్రజల ముందు సిగ్గుతో తలదించుకొని క్షమాపణలు చెప్పమనండి. అంతేగాని మేము మాత్రం కేసులో ముద్దాయిలుగానే ఉంటాం, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తామంటే జరగదు. అది